హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కనపట్టికి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి అండ్ ఈ లెహెంగా బ్లౌజ్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశానో ఫుల్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ బ్లౌజ్లో అండ్ నేను ఒక చిన్న పొరపాటు అయితే చేశాను. అది ఏంటిది అనేది లాస్ట్కి అయితే చెప్తాను. తప్పకుండా ఫాలో అయిపోండి. అండ్ ఎంత ప్రాక్టీస్ ఉన్నా చిన్న చిన్న పొరపాట్లు ఇట్లా జరుగుతూనే ఉంటాయి అన్నట్టు, అవిటిని ఎలా సెట్ చేసుకోవాలనేదే అండ్ ఈ వీడియోలో చెప్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను. స్మాల్ సైజ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాం మనము. అండ్ నడుము సైజ్ వచ్చేసి 27, అదే విధంగా చెస్ట్ లూజ్ వచ్చేసి 31. ఈ విధంగా అయితే ఈ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ ఉంటుంది అన్నట్టు. అండ్ పొడవు వచ్చేసి 14 తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా. అండ్ మనం అటు సైడ్ ఎంత అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా ఇటు సైడ్ కూడా అంతే మార్కింగ్ వేసుకొని ఈ బార్డర్ లైన్ కరెక్ట్ గీసుకోవాలన్నట్టు. ఎందుకు అంటే అది కరెక్ట్ షోల్డర్కి రావడానికి. నేను షోల్డర్ వెడల్పు వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. అదే విధంగా అండి. అండ్ షోల్డర్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే విధంగా సంక లోతు వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనం పైన ఎంత అయితే పెట్టామో సేమ్ ఇక్కడ మనం సంక దగ్గర కూడా అంతే పెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ బ్లౌజ్ మెజర్మెంట్తో సంక డౌన్ అనేది కింది వైపున మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నట్టు. ఈ విధంగా ఎక్కడికక్కడ మార్కింగ్ చేసుకున్నాను. అన్ని లైన్స్ ఇట్లా మనం కలిపేసుకుంటా మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసేసుకోవాలన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది కంప్లీట్గా చేసేసుకొని అండ్ సంక దగ్గర 1.5 ఇంచు పైకి మార్కింగ్ ఇక్కడ సంక దగ్గర చేసేసి ఆ మార్కింగ్ని ఈ విధంగా కలిపేసేయండి. డాట్స్ వేసుకుంటే ఈ విధంగా మార్కింగ్ అనేది కలిపేస్తే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ మనకు ఆల్రెడీ అంటే కంప్లీట్గా మనం మెజర్ చేసుకున్నట్టు అన్నట్టు. అండ్ ప్రింట్స్ కట్ అన్నట్టు బ్లౌజ్ వచ్చేసి మనకు ప్రింట్స్ కట్ ఇక్కడ చూస్తున్నారు కదా, 2.5 ఇంచు వెడల్పు తీసుకున్నాను నేను. ఆ 2.5 నుంచి ఇక్కడ లోపలికి అనేది ఇంకొక మార్క్ వేసాను కదా, అది వచ్చేసి ప్రింట్స్ కట్కి మనం లోతు కింది వైపున నడుపు దగ్గర ఆ లోతు అనేది లోపలికి తీస్తాం అన్నట్టు. ప్రింట్స్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆ లోతు నుంచి సెకండ్ లైన్ నుంచి కట్ చేస్తాము. అండ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ లైన్ నుంచి కట్ చేస్తాము. దానికోసం అని చెప్పేసి మనం బ్యాక్ పార్ట్ పైననే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటాం అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి. అండ్ ఈ ఫ్రంట్ పార్ట్కి మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ పైన మొత్తం మెజర్ చేసుకున్నాం కాబట్టి, మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా రౌండ్గా చుట్టూ మనం ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్గా మార్కింగ్ వేసుకున్నాక మనం పై వైపున అంటే ఫ్రంట్ వైపున మనము ఎంత అనేది నెక్ వేస్తున్నామో ఆ నెక్ ఒకటి మెజర్ చేసుకొని అండ్ ఆ మెజర్మెంట్ ప్రకారమే ఇక్కడ మనం ఒకటి మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దాన్ని కూడా ఈ విధంగా వీలుతో చిన్నగా అట్లా మార్కింగ్ చేసేసుకుంటే కింది వైపున అచ్చు పడుతుంది మనకు. ఆ అచ్చు పై నుంచి మనం గీసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి అది యూజ్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా. అది తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది మనకు. ఆ తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. మనం అంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ డౌన్ పెట్టాము. ఈ విధంగా మీ నెక్ బ్లౌజ్ని బట్టి మీరు నెక్ ఎంత వెడల్పు పెట్టుకోవాలనేది చూసుకోండి. ఇక్కడ మార్కింగ్ ఎగస్ట్రా వేసింది అది వచ్చేసి మనం కుట్టు కోసం సంక దగ్గరకు వచ్చేసి కరెక్ట్గా కట్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ డాట్స్ ఏమి వేయం కాబట్టి ఆ డాట్స్లో అది కలుస్తుంది అని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాం. ఆ తర్వాత హ్యాండ్స్ మెజర్మెంట్తో ఈ విధంగా మెజర్ చేసుకోండి. అండ్ మీరైతే నేను అంటే కొలతలు చెప్తున్నాను కానీ నేను డైరెక్ట్ ఇక్కడ బ్లౌజ్ మెజర్మెంట్తోనే నేను కట్ చేస్తున్నాను అన్నట్టు. ఈ విధంగా కట్ చేసుకోండి. కింది వైపున 2 లైన్స్ పెట్టాను కదా, అది వచ్చేసి ఇంచు హ్యాండ్స్ ఎగస్ట్రా అంటే మెజర్ చేసుకుంటున్నాం మనము. అంటే హ్యాండ్స్ లెంత్ అనేది పెంచుమన్నారు, అందుకనే ఇంచు పెట్టుకున్నాము. ఆ ఇంచు కిందికి వదిలిపెట్టుకొని పైనుంచి మీరు బ్లౌజ్ మెజర్మెంట్ అనేది చేసుకోండి. మీ బ్లౌజ్ కానీ ఏదన్నా మనకు బ్యాక్ పార్ట్ పెంచుమన్నా కూడా మనం బ్యాక్ పార్ట్కి ఎగస్ట్రా లైనింగ్ వేసుకొని ఆ పైన లైనింగ్తోనే మనము అంటే లైన్తోనే మనం మెజర్ అనేది చేసుకోవాలన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ ప్రింట్స్ కట్ కోసం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ కూడా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇటు మూల సైడ్ ఏమో కొంచెం ఎగస్ట్రా వేస్తాము. ఎందుకంటే ఇక్కడ చూడండి సెకండ్ లైన్ నుంచి వీల్ మిషన్తో వేసాను కదా మార్కింగ్, ఆ సెకండ్ లైన్ క్లాత్ ఇక్కడ కలుస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే మార్కింగ్ ఎగస్ట్రా వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి సంక దగ్గర సేమ్ వేసాను. అండ్ కిందికి వచ్చేసరికి మార్కింగ్ ఇంకోటి కొంచెం ఎగస్ట్రా వేసాను కదా, అది కుట్టు కోసం అన్నట్టు. ఈ ప్రింట్స్ పార్ట్కి కూడా మనం సంక దగ్గర కరెక్ట్గానే కట్ చేసుకోవాలి. అది మనం సంక దగ్గర గుళ్ళు రాకుండా నీట్గా రావడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. అలా వేయడం వల్లనే మనకు సంక దగ్గర అనేది అంటే గుళ్ళు ఇట్లా ఏది లేకుండా నీట్గా కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, ఇది ఫ్యాబ్రిక్ అన్నట్టు. మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ వర్క్తోనే ఇట్లా వచ్చింది. అందుకని చెప్పేసి మనం ఈ విధంగా అయితే కటింగ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఉండింది. అండ్ దీంట్లో వచ్చింది బ్యాక్ అంటే హ్యాండ్స్కి ఏమో పెద్ద బార్డర్ యూజ్ చేయాలి మనం. అంటే బార్డర్కి మళ్ళీ చిన్నగా కింది వైపున వర్క్ అనేది ఇచ్చారు. ఆ వర్క్ అనేది కింది వైపున అటాచ్ చేయాలన్నట్టు. అందుకని చెప్పేసి మనం అయితే హ్యాండ్స్కి ఫస్ట్ ఇట్లా బార్డర్ అనేది కట్ చేసుకున్నాము. అదేవిధంగా వేస్టేజ్ ఉన్నది కూడా కట్
కట్ చేసేసి డబుల్ పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. అంటే 2 చేతులకు సరిపోయేటట్టు ఈ విధంగా అనేది కట్ చేసుకోండి. ఆ తర్వాత అండి ఇక్కడ చూడండి, మనం ఏదైనా కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ మనకు నెక్ వెడల్పు పెడతారన్నట్టు. ఆ లాస్ట్ నుంచి పెట్టక కొంచెం ఇటు జరిపే పెట్టాలి. అక్కడ చూడండి లాస్ట్కు క్లాత్ ఎగస్ట్రా ఉంది కదా షోల్డర్ అవతల వైపున, అది అలాగే పెట్టుకోవాలి. లేదు అంటే ఆ లాస్ట్కి పెట్టారనుకోండి మీరు, ఇటు సైడ్ క్లాత్ అనేది తక్కువ పడుతుంది. మనం ఆ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ క్లాత్ అనేది ఫస్ట్ చేసుకున్నాకనే మనం బ్యాక్ పార్ట్ అనేది అటాచ్ చేస్తాం కాబట్టి అది ఎగస్ట్రానే పెట్టేసుకొని మనం ఈ విధంగా పెట్టుకోవాలి. చాలామంది అట్లా అబ్జర్వ్ చేయరు, బట్ అది చూసుకోండి ఒక్కసారి. ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే ఓవరాల్గా మొత్తం కట్ చేసుకున్నాను. ఈ చిన్నగా పట్టి వచ్చింది, హ్యాండ్స్కి అనేది వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ నేనైతే బ్యాక్ పార్ట్ ఫస్ట్ రెడీ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం ఫస్ట్ రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, దానికైతే ఈ విధంగా పెట్టాలి. మనం ఎక్స్ట్రా వస్తుంది అన్నట్టు. మనకు బ్యాక్ పార్ట్ కొంచెం వెడల్పుగా వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు కొంచెం వెడల్పు పెట్టేస్తారు. అది ఎంత వస్తుంది, ఎంత వెడల్పు వస్తుందని చూసి మధ్యలో అయితే ఇట్లా లూజ్ కుట్టు వేసేసేయాలి. ఫస్ట్ ఇలా లూజ్ కుట్టు వేసేసామనుకోండి, చూడండి అంటే జస్ట్ కింది వరకు వేయద్దు, జస్ట్ పై వైపునే వేయాలి. బాగా కింది వరకు వేస్తే ఆ రౌండ్ అనేది పోతుంది మనకు, అంటే ఆ షేప్ అనేది రాదు. అందుకని చెప్పేసి కింది వరకు వేయద్దు, జస్ట్ పై వరకు వేస్తే మనకు షోల్డర్ కూడా జారకుండా ఉంటుంది. అదేవిధంగా ఫిట్ కూడా చాలా బాగుంటుంది. కింది వైపున రౌండ్ అనేది అసలు మిస్ కాకుండా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. ఎంత రౌండ్ వచ్చినా కింది వైపున మనకు పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు. బట్ పై వైపున వెడల్పు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, కొంచెం షోల్డర్ జారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, జారుతాయి కూడా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఆ తర్వాత ఇట్లా పిన్నుతోని కరెక్ట్ మెజర్ కరెక్ట్ పెట్టేసుకొని ఈ విధంగా పిన్నుతోని వేసుకోండి. ఆ తర్వాత చుట్టూ ఒకటి లూజ్ కుట్టు వేసుకోండి. క్లాత్ మనం అది కట్ వరకు ఇట్లా ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు ఏ మాత్రం ఇటువంటి జారకుండా కట్ వరకు ఏమైనా డిజైన్ ఇట్లా ఉంటే నెక్కు మాత్రం ఈ విధంగా వేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం జస్ట్ రౌండ్ అట్లా అటాచ్ చేసేది ఉంటే మాత్రం ఈ పిన్ను పెట్టాం కదా మనం, ఆ పిన్నుతోనే సెట్ అయిపోతుంది. ఇంకా లూజ్ కుట్టు అదే విధంగా మళ్ళీ చిన్న కుట్టు వేయాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. ఆ తర్వాత ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ వర్క్ ఏమైనా డిజైన్ ఉంటే మాత్రం ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి ఇట్లా పై వైపు నుంచి ఈ విధంగా అనేది కట్ వర్క్ అని ఏదంటే డిజైన్ ఉన్నా సరే అది మనకు పై వైపున కొంచెం క్లియర్గా ఏర్పడుతుంది కదా, అందుకని చెప్పేసి మనం పై వైపు నుంచి అటాచ్ చేసుకుంటే బెటర్. లైనింగ్ వైపున మనకు కనిపించదు కాబట్టి ఇట్లా పై వైపున నీట్గా అవి కట్ వర్క్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ మనం నీట్గా, చాలా టైం పడుతుందండి నిజంగా చెప్పాలంటే. ఈ కట్ వర్క్ ఇలాంటి డిజైన్లు కుట్టాలంటే నిజంగా చాలా ఓపికతో చేయాల్సిన పని అన్నట్టు. ఇట్లా ఓవరాల్గా చుట్టూ చిన్న కుట్టుతోని ఈ విధంగా అయితే వేసేసేయండి సరిపోగా. ఇలా అటాచ్ చేసుకున్నాక మిడిల్లో క్లాత్ ఉన్న ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా, మనం అది కూడా నీట్గా కట్ చేసేసుకొని అక్కడక్కడ ఇలా ఖర్చు పెట్టడం వల్ల మనకు ఉల్టా ఇంచినప్పుడు ఏ మాత్రం గుళ్ళు లేకుండా జస్ట్ మన కట్ వర్క్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఖర్చు వేయడం కంపల్సరీ. ఆ తర్వాత ఇట్లా చేతితో వేళ్ళతో సహాయం తీసుకొని ఇట్లా నీట్గా తీస్తూ ఉండాలి. అలా తీయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా గట్టిగా గుంజనియా కూడా కొన్ని క్లాత్ పిక్కులుతాయి, అవి ఒకటి చూసుకోండి. ఇలా మొత్తం ఓవరాల్గా తీసేసేయండి సరిపోతుంది. ఇలా నీట్గా తీసుకున్నాకండి ఆ తర్వాత ఇక్కడ చూడండి, పూసలు ఏమి లేకుంటే మాత్రం ఇట్లా మిషన్ కుట్టు వేసేసేయండి. కొంచెం ఇట్లా పైపింగ్ లాగా ఉంటుంది కదా జర్రీ, ఆ జర్రీ నుంచే ఇట్లా కుట్టు అనేది వేసేసేయండి. లేదు అంటే స్టోన్స్కి ఇట్లా ఉంటే మాత్రం చేత్తోని వేసేసేయండి. అలా అయితేనే మనకు లైనింగ్ అనేది బయట కనిపించకుండా ఉంటుంది. ఆ తర్వాత బ్యాక్ సైడ్లో ఇట్లా చిన్నగా 2 వైపులా డాట్స్ అనేది వేసేసేయండి. రెగ్యులర్గా బ్లౌజులకు వేస్తాం కదా, ఆ విధంగా వేసేస్తే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాక అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి సేమ్ ఫ్రంట్ పార్ట్ని కూడా ఇట్లా లూజ్ కుట్టు ఒకటి వేసేసి ఆ తర్వాత పైనుంచి అనేది చిన్నగా మనం చిన్న కుట్టుతోని వేసేస్తే సరిపోతుంది. మెల్లగా అది సెట్ చేసుకుంటూ వేయడమే ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా వేసేస్తే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయినట్టు. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినాక అండి మనం ఏదైతే ప్రిన్స్ కట్ అటాచ్ చేసుకున్నామో అది కూడా ఈ విధంగా తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా అటాచ్ చేయాలి. ఇవి లైనింగ్ అటాచ్ చేసేటి అవన్నీ ఆల్రెడీ వీడియోస్ మీకైతే చాలానే పెట్టాను. అందుకని చెప్పేసి మళ్ళీ ఏం స్పెషల్గా అవన్నీ చూపిస్తే మళ్ళీ వీడియో ఇప్పటికే లెంత్ అవుతుంది, అందుకని చెప్పేసి అదేమీ పెట్టట్లేదు అన్నట్టు. ఈ విధంగా అనేది అటాచ్ చేసేసుకోండి సరిపోతుంది. ఇలా అటాచ్ చేసుకున్నాక 2 వైపుల అంటే ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి మనం అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా కొంచెం లోపలికి అనేసి 1/2 ఇంచ్ లోపలికి అనేసి మార్కింగ్ చేసేసుకొని మీరైతే ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకోండి. అలా తీయడం వల్ల మనం ఫ్రంట్ పార్ట్ అంటే మన ప్రింట్స్ కట్ అటాచ్ చేసినాకనే తీయాలి. అలా తీయడం వల్ల మనకి ఇక్కడ గుళ్ళు రాకుండా నీట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కరువు, అదేవిధంగా కొంచెం ముందట అయితే ఇష్టమైన ఉంటే అది కూడా కట్ చేసేసేయండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ ఈ విధంగా అయితే అది కూడా కరువు తీసేసేయండి. బ్యాక్ పార్ట్ కూడా తీయడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. అదేవిధంగా హ్యాండ్స్ లోతు కూడా ఈ విధంగా తీసేసేయండి. 1/2 ఇంచ్ వరకు ఇలా తీసేస్తే సరిపోతుంది అన్నట్టు, బాడీని బట్టి ఉంటుంది. ఆ తర్వాత అయితే మనం అంటే బార్డర్కి పెద్ద బార్డర్ వచ్చింది కదా హ్యాండ్స్కి, దానికైతే ఈ విధంగా మనం కట్ వర్క్ ఏదైతే వచ్చిందో దాన్ని ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసేస్తున్నాం. మనం అటాచ్ చేసినాక హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుంటాం అన్నట్టు. ఇక్కడ చూస్తారు కదా, అంటే ఎంత నీట్గా వస్తుందంటే అండి హ్యాండ్స్ మనం పెద్ద బార్డర్ పెడుతున్నామో జస్ట్ కింది వైపున మాత్రమే అది కట్ వర్క్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. జస్ట్ బార్డర్ లాగా చిన్న బార్డర్ లాగా
లాగా అట్లా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి జస్ట్ అది కూడా ఈ విధంగా మనం కట్ వర్క్ షేప్ ఏదైతే ఉందో దాని చుట్టూగా ఈ విధంగా అనేది అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. అండ్ మనం చేసే వర్క్ని దాన్ని బట్టి ఉంటుంది. పైనుంచి కూడా సేమ్ వీటికి కూడా ఇదే విధంగా పైనుంచి ఒక కుట్టు వేసేసాం అనుకోండి. మనం ఎప్పుడైనా బ్లౌజ్ ఇట్లా వేసుకుంటాం చూడండి, కొంచెం తడి చేతులతోనే అలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే లైనింగ్ కిందికి రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అవి రాకుండా ఉండడంటే పై వైపు నుంచి ఒక కుట్టు అనేది వేసేసి ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసామనుకోండి, మనం ఇలా వేసుకున్నా కూడా మనకు లైనింగ్ బయట కనిపించదు, జస్ట్ వర్క్ మాత్రమే నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. నేను ఇంత ప్రాక్టీస్ ఉన్న బ్లౌజ్లో చిన్న పొరపాటు చేశానని చెప్పేసి అన్నాను కదా, ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆల్రెడీ ముందే ఫ్రంట్ పార్ట్ అనేది అటాచ్ చేసేసినావు కదా అక్క, మళ్ళీ ఎందుకు బ్యాక్ ఓపెన్ ఇట్లా ఓపెన్ పెడుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. నేనైతేనండి ఫస్ట్ వచ్చేసి నేను అది ఫోన్ చేశాను, బట్ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. బట్ పిల్లలే కదా, వాళ్ళు ఫ్రంట్ ఓపెన్ వేసుకోరు నాకు తెలుసు. కాకపోతే వాళ్ళు వన్ సైడ్ డిజైన్ వేయడం వల్ల నాకేమనిపించిందంటే అది బ్యాక్ ఓపెన్ కాదు ఫ్రంట్ ఓపెన్ అని చెప్పేసి అనిపించి నేను ఫ్రంట్ ఓపెనే కట్ చేసుకున్నాను. అలాగని నేను ఫ్రంట్ ఓపెన్కే అంటే కరెక్ట్ సెట్ అయ్యేటట్టు నేనైతే బ్యాక్ కూడా అటాచ్ చేసేసుకున్నాను. అదేవిధంగా ఫ్రంట్ ఓపెన్ కూడా అదే విధంగా నేను అన్ని అటాచ్ చేసేసుకున్నాక అట్లా కాదు, మాకైతే బ్యాక్ ఓపెనే కావాలి ఫ్రంట్ ఓపెన్ వద్దు అనుకుంటే మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఫ్రంట్ వైపున మన ఉక్సు పట్టి కాజపట్టి అవన్నీ అటాచ్ చేసేసాను. అవన్నీ తీసేసి అవి మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ అటాచ్ చేసినాక ఆ తర్వాత లైనింగ్ పై నుంచి అటాచ్ చేశాను అన్నట్టు. ఇలా ఉంటుంది. ఎంత ప్రాక్టీస్ ఉన్నా కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. బట్ అది నా పొరపాటు అని కూడా అన్నాను, అలా అని వాళ్ళ పొరపాటు అని కూడా చెప్పాను. బట్ కంప్యూటర్ వర్క్ ఎవరైతే వేశారో వాళ్ళు ఓవరాల్గా చుట్టూ ఫ్రంట్ వైపున మన ఫుల్ నెక్ అనేది వాళ్ళు కంప్యూటర్ వర్క్ అనేది వేసి ఉంటే నేను ఈ పొరపాటు చేయకపోదు. నాకు వర్క్ కూడా ఎక్కువ ప్రెషర్ అని అయిపోయింది అన్నట్టు. ఏం చేస్తామండి, ఇక తప్పదు కదా, మనం వాళ్ళకు కరెక్ట్గా ఫినిషింగ్ అనేది చేసి ఇవ్వాలని చెప్పేసి ఆ పొరపాటుని కరెక్ట్ చేసేసి ఆ తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్స్ కూడా సరి చేసేసుకొని నేను హ్యాండ్స్ కూడా ఈ విధంగా కరెక్ట్ కొలత చూసేసుకొని ఇక్కడైతే హ్యాండ్స్ ఫినిషింగ్ అనేది చేస్తున్నాను అన్నట్టు. ఇలా ఎంత ప్రాక్టీస్ ఉన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. బట్ అది ఏమనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. బట్ నాకైతే చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది ఆ రోజు. ఎందుకంటే ఆల్రెడీ దాదాపుగా ఫినిషింగ్ అయిపోయింది బ్లౌజ్, జస్ట్ ఇట్లా ఓన్లీ సైడ్ ఫినిషింగ్ ఉండగానే నాకు ఈ విషయం వల్ల బ్యాక్ ఓపెన్ అంటే ఫ్రంట్ ఓపెన్ కాదు బ్యాక్ ఓపెన్ పెట్టాలి అని చెప్పేసి అందుకని చెప్పి చెప్తున్నాను. డబుల్ పని అయింది అన్నట్టు. ఆ తర్వాత అయితే ఇక్కడ నేను షోల్డర్ హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. వన్ సైడ్ అటాచ్ చేసుకున్నాక ఇంకో సైడ్ కూడా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అండ్ ఇంకా వర్క్ బ్లౌజ్లకు అయితే కంపల్సరీ ఇలాగే చేయాల్సి ఉంటుంది. హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇస్తున్నాను అండి బ్లౌజ్. అండ్ బ్లౌజ్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం సంఖ దగ్గర రెండు వైపులా కరెక్ట్ వస్తుందా లేదా అనేది చూసుకోండి. దాన్ని బట్టే మనం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా హ్యాండ్స్ లూజ్ కూడా నేను మెజర్మెంట్ అంటే ఫుల్ అంటే మనం మెజర్మెంట్ ఏదైతే బ్లౌజ్ ఇచ్చారో ఆ బ్లౌజ్తోనే ఈ విధంగా అనేది సెట్ చేసేస్తున్నాను. ఇంకా స్టోన్ బ్లౌజెస్ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. బట్ మనకి ఇక్కడ దీనికి స్టోన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి త్వరగా ఫినిషింగ్ అయిపోయింది అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఇంకా కంప్యూటర్ వర్క్ కాబట్టి పర్వాలేదు, స్టోన్స్ ఎక్కువ ఉండవు కాబట్టి ఈ విధంగా అయితే ఫినిషింగ్ చేసేసుకోండి. బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా 4 times ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే ఈ విధంగా కట్ చేసేసి లోపల ఫోల్డ్ చేసేసి కుట్టేసినాం అనుకో, ఇట్లాంటి కొంచెం పట్టు బ్లౌజులు ఇలాంటి కొంచెం రా సిల్క్ క్లాత్ అట్లా పోగులు పోకుండా నీట్గా అనేది ఉంటుంది అన్నట్టు. మనకి ఎక్కడ బయటికి పోగులు అనేది కనిపించదు కాబట్టి ఇక్కడ నడుము దగ్గర కూడా ఎందుకు కనిపించాలి అందుకని చెప్పేసి మనం లోపలికి ఫోల్డ్ చేసేసాం అనుకోండి, బ్లౌజ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. అవి లేదంటే పోగులు అట్లా పోతూనే ఉంటాయి అన్నట్టు. ఈ విధంగా అనేది ఫినిషింగ్ చేయండి, సరిపోతుంది. చూసారు కదండి. అండ్ నాకు కూడా చాలా వర్క్ అయితే కొంచెం డబుల్ పని అయిందని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ మీకు కూడా ఇలాంటి పొరపాటు జరిగి ఉన్నాయా ఎప్పుడన్నా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ టైం జరిగింది అనుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా అలా అని రౌండ్గా మనకు కంప్యూటర్ వర్క్ ఇచ్చి ఉంటే ఇలాంటిది అయితే అయిపోయిందండి. ఇదైతే ఓవరాల్గా లెహంగా కోసం వాళ్ళు తీసుకున్న శారీ అన్నట్టు ఫుల్ పెద్ద బార్డర్తో ఈ విధంగా అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి శారీస్ తీసుకుంటే గేర ఎక్కువ వస్తుంది అన్నట్టు. చూసారు కదండి, ఇది శారీ ఓవరాల్గా కలర్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు. అండ్ పెద్ద బార్డర్ శారీస్ అంటే పిల్లలకు హాఫ్ శారీస్ కానీ అట్లా సూపర్ ఉంటుంది. అండ్ ఈ శారీస్కి పై వైపున అయితే బార్డర్ అనేది తీసేస్తున్నాం అన్నట్టు. అండ్ లెహంగా లెంత్ వచ్చేసి మనకు 42, అదేవిధంగా అలాగే నడుము వెడల్పు వచ్చేసి 36 అండి. అండ్ ఈ విధంగా అయితే మనం పళ్ళు కూడా తీసేస్తున్నాం అన్నట్టు. అండ్ మనకు లెంత్ కొంచెం ఎక్కువగా ఉండాలి, పిల్లలు క్యాన్ వేసుకుంటున్నారు కాబట్టి కొంచెం లెహంగా లెంత్ అయితే ఇంచు ఎగస్ట్రా వేసాను. క్యాన్ వేసుకుంటారు కాబట్టి కొంచెం మనకు అది గేర్ అనేది ఇట్లా వెడల్పు అవుతుంది కాబట్టి కొంచెం లెంత్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఎగస్ట్రా వేసాను. అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఇంచు వెడల్పుతో ఈ విధంగా అయితే నేను కుచ్చులు అనేది వేస్తున్నానండి.
క్లాత్ అయితే చాలా హెవీగా ఉండే, బట్ నాకైతే చేయలాగిందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, అది కూడా ప్రతి ఒక్క కుచ్చు కరెక్ట్ రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ మనం ఇంకా నడుము కరెక్ట్ ఇప్పుడు 36 అన్నాను కదా, ఆ 36 రాకపోతే మనం ఫస్ట్ లూజ్ కుట్టు అనేది పెట్టుకోవాలి. ఒకవేళ రాకపోతే మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పేసి ఇంకోసారి పెట్టాల్సి వస్తుంది అన్నట్టు. ఒక్కొక్కసారి అయితే 2-3 టైమ్స్ కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. సెట్ కాదు కరెక్ట్, ఒక ఇంచు ఇటు అయినా ఏం కాదు, కానీ తక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా 1-2 సార్లు ఇటు టేప్ పట్టుకొని చూసుకుంటాను. ఓకే కరెక్ట్ వచ్చిందంటేనే బెల్ట్ పట్టి అనేది అటాచ్ చేస్తాను. ఇక్కడ నేను లైనింగ్ వచ్చేసి మనం అయితే అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నాము. అండ్ దీనికి కూడా కుచ్చులు పెట్టామనుకోండి ఇంకా ఘోరంగా అవుతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నేనైతే అలాగే లైనింగ్ క్లాత్ కూడా మనం 3 మీటర్ తీసుకున్నాము, కానీ అంబ్రెల్లా కటింగ్ అనేది చేసామన్నట్టు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ పైన కుచ్చులు మాత్రమే కనిపిస్తుంది మనకు, లోపల వైపునది మనం అది కూడా కుచ్చు వేసామనుకోండి లైనింగ్ బాగా ఉబ్బు అని కనిపిస్తుంది అన్నట్టు. ఈ పైన వేసిన కుచ్చులు కూడా డిస్టర్బ్ అవుతాయి దానివల్ల. మీరు ఒకవేళ ఇంత హెవీ లెహంగాస్ ఏమైనా డిజైన్ చేస్తే మాత్రం అంబ్రెల్లా కటింగ్ అనేది వేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అసలు ఏ మాత్రం వంగ తీయాల్సిన అవసరం లేదన్నట్టు. అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫస్ట్ ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం జిప్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి బెల్ట్ పట్టి వేయక ముందే మనం ఫినిషింగ్ అనేది చేసేసుకోవాలన్నట్టు. సైడ్లో ఇక్కడ చూస్తున్నారు కదా, 1/2 ఇంచు లోపలికని కుట్టు వేసాను, ఎందుకంటే అక్కడ మనకు అంటే జిప్పు ఫిట్ కావాలి అందుకని చెప్పేసి. ఈ విధంగా అయితే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాకనే నేను దానికి అటాచ్ చేస్తాను అన్నట్టు. లైనింగ్ కూడా అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి అనేసి పైనుంచి లైనింగ్ అనేది అటాచ్ చేసామంటే దానికి గీర నీట్గా కనిపిస్తుంది. అండ్ స్ట్రేట్లో ఇట్లా ఆగినట్టు కాకుండా మంచి గుల్లగా మంచి నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ చూడండి, మనం 1/2 ఇంచు లోపలికి వేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచులో ఈ విధంగా అయితే మనకు జిప్ అనేది ఫిట్ అవుతుంది. మనం లాస్ట్కి అనేది కుట్టు వేస్తే మాత్రం జిప్పు వేయడానికి రాదు, అదొకటి గమనించుకోండి. వన్ సైడ్ పాదంతోనే ఈ విధంగానే జిప్ అనేది వేయాలి. వన్ సైడ్ ఫస్ట్ వేసేసుకున్నాక రెండు వైపులో ఇట్లా జిప్పు ఫిట్ చేసుకున్నాక జిప్పును ఓపెన్ చేసి ఇట్లా కొంచెం లాగినట్టు పట్టుకొని వేసామనుకోండి లాస్ట్ కుట్టు అనేది వస్తుంది అన్నట్టు. అలా అయితే మనకు జిప్పు అసలు వేసినట్టు కూడా కనిపించదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే జిప్ అటాచ్ చేసేసుకున్నాక మనమైతే పైనుంచి ఒకటి రబ్ అంటే కొంచెం జిప్ లాస్ట్కి అయితే కింది వైపున కొంచెం రబ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల జిప్పు కిందికి కూడా పోకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా అటాచ్ చేసుకోండి, చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. పిల్లలకు కూడా ఇలాంటి కనిపిస్తుంది, ఇలా ఏది ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అన్నట్టు. ఇంతకుముందు అయితే నేను బటన్ పెట్టేదాన్ని, బట్ ఇప్పుడైతే జిప్పు పెట్టేస్తున్నాను. ఆ తర్వాత అండి 4 ఇంచెస్ వెడల్పుతో ఇట్లా అయితే నేను పైన వైపున పట్టి అనేది పెడుతున్నాను, అంటే నడుము పట్టి అనేది పెడుతున్నాను. మీరు ఎంత వెడల్పు పెట్టాలనుకుంటున్నారు మీ చాయిస్. నేను మొత్తం 4 ఇంచెస్ పైన పెట్టాను కానీ అండ్ 2.5 వచ్చేటట్టు మలిచి కుట్టేస్తాను అన్నట్టు. కొంచెం లోపల కొంచెం బొద్దులాగా అట్లా లోపల ఉండాలని చెప్పేసి కొంచెం గ్రిప్ కోసం అని చెప్పేసి ఎగస్ట్రా తీసుకున్నాను. ఇక్కడ చూడండి 1/2 ఇంచు లోపలికి మలిచి కుట్టేశాను. జస్ట్ 2.5 రావాలి, మొత్తం ఓరల్గా అయితే మనకు 2.5 రావాలి. లోపల వైపున ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ పెట్టింది కూడా అది లోపల వైపున మలిచి కుట్టేసేయండి. ఈ విధంగా లాస్ట్కి మీరు అంటే పైపింగ్ యాడ్ చేసుకున్నా ఓకే, లేదు అంటే ఇలా కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడికే లేంగా బాగా హెవీ ఉందని చెప్పేసి పైపింగ్ ఇట్లా ఏమీ యాడ్ చేయలేదు, డైరెక్ట్ ఒక స్టిచ్చింగ్ అయితే పైనుంచి ఇట్లా నీట్గా వేయండి. అది కూడా నడుము పట్టి అనేది అటాచ్ చేసేటప్పుడు లాగకండి. లాస్ట్కి వచ్చేసరికి మనకు క్రాస్ వచ్చేటట్టు కొంచెం గుల్ల వచ్చేటట్టు అట్లా కనిపిస్తుంది అన్నట్టు. అది కూడా రాకుండా నీట్గా అనేది అటాచ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఓవరాల్గా అయితే ఈ విధంగా మనకు పై వైపున బార్డర్ ఏదైతే వెళ్ళిందో ఆ బార్డర్తోనే పై వైపున మనకు ఇట్లా నడుము పట్టి అనేది వచ్చేసింది. ఆ తర్వాత లెహంగా లెంత్ చూసుకొని అండ్ లోపల వైపున లైనింగ్ ఎగస్ట్రా ఏమైనా ఉంటే, ఎగస్ట్రా ఉన్నా లేకపోయినా మనం కొంచెం ఎగస్ట్రానే కట్ చేసుకుంటాం కాబట్టి మిగిలిన లైనింగ్ని కూడా ఈ విధంగా లోపల వైపున మలిచి కుట్టేశారనుకుంటే సరిపోతుంది. అంతే లెహంగా డిజైన్ అండ్ ఓవరాల్గా డ్రెస్ అనేది చూసారు కదా ఎంత సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు, ఏ పొరపాటు లేకుండా చేసేసుకోండి. డ్రెస్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. హాఫ్ శారీ రెడీ చేసేసాను అన్నట్టు. చూసారు కదా, ఆల్రెడీ ఫ్యాబ్రిక్ చూపించాను కదా. ఇది ఓవరాల్గా డ్రెస్ అయితే అంటే లెహంగా అయితే ఇలా డిజైన్ చేశాను. చూడండి ఇక్కడ మొత్తం అంటే 1 గ్యాప్తో 1 ఇంచెస్తో ఈ విధంగా అయితే కుచ్చులు అనేది పెట్టేశాను అన్నట్టు. అసలు ఏది ఏర్పడదు మనకు. అండ్ పై వైపున వచ్చిన బార్డర్తో ఈ విధంగా అయితే బెల్ట్ పట్టి పెట్టేశాను. ఇంకా దీనికి ఇంకా డోరీస్ హ్యాంగింగ్స్ ఇంకా అటాచ్ చేయలేదు, బట్ మీకు చూపిద్దామని చెప్పేసి రెడీ అయింది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే వచ్చింది మొత్తం ఓవరాల్గా డ్రెస్. అంటే హాఫ్ శారీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకు అంటే కొంచెం పెద్ద బార్డర్ ఉన్నాయి ఏంటంటే మనకు హాఫ్ శారీస్కి చాలా బాగా సెట్ అవుతాయి అన్నట్టు. శారీస్ అయినా సరే ఫ్యాబ్రిక్ అయినా సరే కొంచెం పెద్ద బార్డర్ ఉన్నాయి తీసుకోవాలి. ఇలా వేసుకుంటే కూడా చాలా ముద్దుగా కనిపిస్తారు అన్నట్టు, పిల్లలకు మంచి లుక్ అయితే ఉంటాయి. ఇలా వచ్చింది ఓవరాల్గా. నాకైతే నిజంగా చెప్పాలంటే చాలా బాగా నచ్చింది. వాళ్ళ కలర్ కూడా అంత బాగుందండి ఇది. అండ్ లోపల వైపున సేమ్ మనం పై వైపున కుచ్చులు పెట్టి కొంచెం ఫ్యాబ్రిక్ హెవీగా ఉందనుకోండి, లోపల వైపున మనం అంబ్రెల్లా కటింగ్ అనేది పెట్టేస్తాం. ఇక్కడ చూడండి లైనింగ్కి ఎక్కడ కుచ్చులు అనేది లేదు.
ఈ విధంగా అంబ్రెల్లా కటింగ్ అనేది పెట్టేస్తాం అన్నట్టు. అండ్ అంబ్రెల్లా కటింగ్ పెట్టడం వల్ల మనకు నడుము దగ్గర ఉబ్బుగా కనిపించడం కానీ అలాంటిది ఏది ఉండదు. నడుము దగ్గర వచ్చేసి మంచిగా ఓన్లీ ఇవి మన కుచ్చులు మాత్రం పై వైపున మెయిన్ ఫ్యాబ్రిక్తో పెట్టిన కుచ్చులు మాత్రమే కనిపిస్తాయి. అండ్ దీనికి బ్లౌజు ఇది ఇక్కడ చూడండి. ఫ్రంట్ ఓపెన్ చెప్పేసి ఫస్ట్ అనుకున్నాను, బట్ వాళ్ళకి బ్యాక్ ఓపెన్ కావాలంటే మళ్ళీ బ్యాక్ ఓపెన్గా ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. ఇక్కడ చూడండి ఇలా వన్ సైడ్ పైపింగ్ ఇచ్చేసాను. ఇది కూడా వాళ్ళు రాగానే డిజైన్ చేశారన్నట్టు, బట్ ఇట్లా కాకుండా ఇది మొత్తం ఇట్లా కంప్యూటర్ వర్క్ ఇచ్చి ఉంటే బాగుండేది. అదేవిధంగా హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఇచ్చేసాను. ఇక్కడ చూడండి హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ వచ్చేసింది. పెద్ద బార్డర్కి ఇక్కడ అటాచ్ చేసేసాం మనం హ్యాండ్స్. అండ్ బ్యాక్ సైడ్ ఇలా బ్యాక్ ఓపెన్. అండ్ ఈ హ్యాంగింగ్స్ కూడా వచ్చినాయి అన్నట్టు ఇట్లా డిజైన్ చేసి. ఇక్కడ చూడండి రెండు వైపులా చిన్నగా వర్క్ లాగా చేశారన్నట్టు. ఓవరాల్గా ఇలా ఉంది. అండ్ దీనికి అంటే దుప్పట ఏం పే చేశారో ఇంకా తెలియదు నాకు. ఒకవేళ పిక్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోస్కి అయితే నేను యాడ్ చేస్తాను. ఇది బ్లౌజ్ అండ్ లెహెంగా. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి శారీస్ కానీ శారీస్ తీసుకుంటే మనకు తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఎక్కువ శారీస్ తీసుకోవడానికి ఇష్టపడతాను. అదే ఎవరైనా అడిగితే కూడా శారీస్ చెప్తాను అన్నట్టు. తక్కువలో మనకు ఎక్కువ గేర రావడం అండ్ అదేవిధంగా లుక్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. ఇలా పెద్ద బార్డర్లో ఉంటే తప్పకుండా తీసుకోండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.